ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, ఈ సాయంకాలం వేళలో నీ పాదాల చెంతకు నడిపించే విధానం బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. యేసుదేవా, మాలో ఏకాగ్రతను దయచేయండి. వినగల చెవులు, గ్రహించగల మనస్సు, స్తుతించగల పెదవులు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన బిడ్డలను బట్టి ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకునండి. లైవ్ లో పాలు పంపులు పొందుతున్న బిడ్డల విషయంలోనైనా మీరు జ్ఞాపకం చేసుకునండి. ప్రత్యేకంగా మాట్లాడేది నేను కాదు, నాలోని ఆత్మ నుంచి మాట్లాడుటకు సహాయాన్ని అనుగ్రహించగలరని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పాట పాడుకుందాం. ఆకాశమందున్ ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్ ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా, కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్ ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. చెదరిపోయిన గొర్రెను నేను, దారి కానక తిరుగుచున్నాను. చెదరిపోయిన గొర్రెను నేను, దారి కానక తిరుగుచున్నాను. కరుణించుమా యేసు, కాపాడుమా, కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. గాయమందిన గొర్రెను నేను, బాగు చేయుమా నన్ను పరమ వైద్యుడా. గాయమందిన గొర్రెను నేను, బాగు చేయుమా నన్ను పరమ వైద్యుడా. కరుణించుమా యేసు, కాపాడుమా, కరుణించుమా యేసు, కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. పాప కూపమందు నేను మునిగి ఉన్నాను, పైకి లేపుమా నన్ను శుద్ధి చేయుమా. పాపకూపమందు నేను మునిగి ఉన్నాను,
పైకి లేపుమా, నన్ను శుద్ధి చేయుమా, కరుణించుమా, యేసు కాపాడుమా, కరుణించుమా, యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. పనికిరాని పాత్రగా పడి ఉన్నాను, సరి చేయుమా, నన్ను శుద్ధి చేయుమా. పనికిరాని పాత్రగా పడి ఉన్నాను, సరి చేయుమా, నన్ను శుద్ధి చేయుమా, కరుణించుమా, యేసు కాపాడుమా, కరుణించుమా, యేసు కాపాడుమా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. ఆకాశమందున్న ఆసీనుడా, నీ తట్టు కనులెత్తుచున్నాను, నేను నీ తట్టు కనులెత్తుచున్నాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మన యొక్క జీవితంలో మరి ఒక్కసారి దేవుని వాక్యములో బలపడటానికి, మరి ప్రత్యేకంగా పౌలు శీలయు దేవుని యందు భయభక్తులు కలిగిన బిడ్డలుగా వారికున్న పరిస్థితిని, పౌలు శీలలు ఇద్దరు కూడా ఆ పరిస్థితిని మార్చుకున్నారు. వారి గురించి మనము జ్ఞాపకం చేసుకుంటే, వారిని ఖైదీలుగా పట్టి చెరసాలలో బంధించారు. ఇంకా భయంకరమైన పరిస్థితి వారిది. పెద్ద ఏదో హంతకులుగా, హత్యలు చేసినట్టుగా, మానభంగాలు చేసినట్టుగా వారికి మరి ఆ యొక్క కాళ్లకు చేతులకి సంకెళ్ళు బిగించడం, వారు ఎక్కడికో పారిపోతారని ఆ యొక్క సంఖ్యలు ఆ చేతులకు కాళ్లకు వేసి వారిని బంధించినట్టుగా చూస్తూ ఉన్నాం. వారికి ఉన్న సమస్యను వారు ఏ రీతిగా మలచుకున్నారో చూడండి. వారి పరిస్థితే బాగలేదు. ఒకవైపు వారి యొక్క పరిస్థితిలో కదలకుండా, మెదలకుండా ఆ యొక్క గొలుసుల ద్వారా వారు పడుతున్న యాతన, వారు పడుతున్న కష్టం బహుఘోరమైంది. మన పరిస్థితిలో అనేకమైన శ్రమల గుండగా మనం వెళ్తూ ఉంటాం, కష్టాల గుండగా వెళ్తూ ఉంటాం, భయంకరమైన ఆర్థిక ఇబ్బందులో వెళుతూ ముందుకు కొనసాగుతూ ఉంటాం. కానీ వాళ్ళకి మనకి చాలా వ్యత్యాసం ఉన్నది, చాలా తేడాను మనం చూడగలుగుతాం. ఎందుకు ఈ వ్యత్యాసం? వారు దేవుని బిడ్డలే, వారు క్రీస్తును అనుసరించి నడిచే వాళ్ళే, మనము కూడా క్రీస్తును అనుసరించి నడిచిన వారముగా ఉంటూ ఉన్నాం, నడుస్తూనే ఉంటూ ఉన్నాం. కానీ వారికి మనకు చాలా వ్యత్యాసమైన ఆ సిచ్యువేషన్లు మనం చూడగలుగుతాం. వారికి ఉన్న శ్రమలను బట్టి, వారికి ఉన్న కష్టాలను బట్టి ఖైదీగా ఉన్న వారు ఆ పరిస్థితిలోనే, చూడండి బాగా జ్ఞాపకం చేసుకోండి, వారు ఉన్న పరిస్థితిలోనే దేవుని కనెక్షన్ పెట్టుకున్నారు.
అయ్యో మమ్మల్ని పట్టుకొచ్చి ఈ యొక్క చెరసాలలో బందీలుగా మమ్మల్ని పెట్టారే, అయ్యో ఎంత పని అయిపోయింది అని అనేకమైన విచారణలోనికి దిగజారిపోలే వాళ్ళు. ఆ విచారణ చేయడానికి చేసుకోవచ్చు వాళ్ళు వ్యక్తిగతంగా, కానీ అవకాశం ఇవ్వలేదు. ఆ వ్యక్తిగత స్థితికి మమ్మల్ని ఖైదీల్లో ఉంచేశారు, బంధించారు, బాధ పెట్టారు, హింసించారు. ఇవన్నీ కూడా వాళ్ళు వారి యొక్క వ్యక్తిగత స్థితిలోకి తీసుకుని వెళ్ళలే. వారు ఎక్కడున్నప్పటికీ, వారు ఎక్కడ బందీలుగా ఖైదీలుగా వారిని బంధించి ఆ యొక్క చెరసాలలో వేసినప్పటికీ అవన్నీ పక్కన పెట్టారు. వారు దేవునితో కనెక్షన్ పెట్టడం ఆరంభించారు. ప్రియ నా దేవుని బిడ్డలారా, ఆత్మీయతో ఉన్న మనం, ఆత్మలో నింపబడిన మనం, అనుదినము ఆరాధించే మనం, అనుదినము దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్న మనం, ప్రతి ఆదివారము మానక ఆలయానికి వెళ్లే మనం, కానీ ఇలాంటి పరిస్థితి సంభవిస్తే మన పరిణామం ఏమిటి, మన వ్యక్తిగత స్థితి ఏమిటి అనేదే నా మాట. మనమైతే మన వ్యక్తిగత స్థితిని పట్టుకొని ఇంకా దిగజారిపోతూ ఉంటాం. అయ్యో నాకే రావాలా, అయ్యో నాకే ఆపదలా, అయ్యో నాకే అనారోగ్యమా, అయ్యో ఈ ఆర్థిక ఇబ్బంది నాకేనా, అయ్యో నేను నలిగిపోతున్నాను అని తనలో తాను కృంగిపోతూ ఉంటాడు. కృంగిపోవటమే కాకుండా నిస్సహాయ స్థితికి దిగజారిపోయి దేనికి పనికి రాకోకుండా తయారైపోతాం. పరిస్థితిని ప్రభావాన్ని బట్టి మనం ఏమైపోతాము, దిగజారిపోతా ఉంటాం. కానీ ఇలాగా పౌలు శీల దిగజారలే. వారికి ఉన్న పరిస్థితి, వారికి ఉన్న ఒత్తిడి, వారికి ఉన్న భయంకరమైన పరిస్థితి కూడా వాళ్ళు అవలీలగా వారు ఉన్న ఆ యొక్క జైలు ఖైదీనే ప్రార్థన గృహముగా మార్చారు. దేవునికి స్తోత్రము కలుగునగాక. హల్లెలూయా. చూడండి, వారు ఉన్న స్థలాన్ని, వారు ఉన్న గదిని వారు దేవుని ఆలయంగా మలిచి పాడేశారు. ఆ గదిని ఏం చేశారు వాళ్ళు? దేవునికి పాటలు పాడుతూ, దేవుని స్తుతిస్తూ, ఆరాధిస్తూ మరి వారు కనబడుతున్నట్టుగా చూస్తున్నాం. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయంలో 25వ వచనాన్ని మనం చదువుకుందాం. అపొస్తలుల కార్యం 16వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చదువుకుందాం. అయితే మధ్యరాత్రి వేళ పౌలును సిలయు దేవుని గురించి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. ఖైదీలు వారు పాటలు వినుచుండిరి. దేవునికి మహిమ కలుగును గాక. మీ యొక్క ప్రాబ్లమ్స్ కాదు బయటి వారికి తెలియపరచడం, మీకున్న ఒత్తిడి కాదు బయటికి తెలియపరచడం. మీరు ఎంత ఒత్తిడికి గురి అయినప్పటికీ, ఎంత ఆర్థిక ఇబ్బందుల్లో మీరున్నా, అనారోగ్య పరిస్థితిలో మీరున్నా, అది కాదు ఇతరులకు తెలియపరిచేది. ఆ విషయం కాదు ఇతరుల చెవులో పడేది. అలాంటి సమయమే, అదే అనుకూలమైన సమయం అని గ్రహించాలి. అదే మనకు ప్రాముఖ్యమైన సమయం అని గ్రహించాలి. వారి పరిస్థితిలో ఆ సమయమే ఇది చాలా మంచి సమయం అని గ్రహించారు. మధ్యరాత్రి వేళ. ఏ రాత్రి అంట? మధ్యరాత్రి వేళ. అందరూ పండుకుంటారు, గాఢ నిద్రలోకి దిగజారిపోతారు. ఆ సమయాన్ని వారిద్దరి మనస్సులు ఏకమయ్యాయి. వారిద్దరూ మరి దేవుని ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు, పాటలతో మహిమపరుస్తున్నారు. అక్కడ చూడండి, దేవుని గురించి ఏం చేస్తున్నారంట? వాళ్ళు పాటలు పాడడమే కాకుండా ప్రార్థించుచున్నారు, కీర్తిస్తున్నారు, దేవుని మహిమపరుస్తున్నారు, ఆరాధిస్తున్నారు. ఏది చేయాలో దేవునికి వారు చక్కటి కనెక్షన్స్ పెట్టుకున్నారు. అంటే వాళ్ళ స్థితిగతి అంతా మర్చిపోయారు. నిజంగానే ఒక్కొక్కరికి ఆ చేయి లేపలేని బరువు, ఆ కాలు లేపలేని కాలు, ఆ మెడలో గొలుసులు, ఆ రూమ్లో ఉన్నారు. వాళ్ళు ఆ పరిస్థితిలో నుంచి జరగని పరిస్థితి అయినా ఎలాంటి పరిస్థితిని దేవుని సన్నిధిలో
వాడుకుంటున్నారో ఇది మనకు చాలా తేటగా అర్థం కావాలి. సమస్యలు లేని వాడు ఎవడూ లేడండి. ప్రతి వారికి సమస్య ఉంటుంది. ప్రతి వారికి ఈ సమస్య లేదు అని చెప్పడానికి వీల్లేదు. ఎంత రాష్ట్రపతి అయినా, ఎంత ప్రధానమంత్రి అయినా, ఎంత ముఖ్యమంత్రి అయినా, మంత్రులైనా, ఏమి లేని దిగజారి వానికైనా కూడా ఏముంటాయి? సమస్యలు ఉండనే ఉంటాయి. నాకు ఏ సమస్య లేదు, కాలరజ పనుకుంటా అనే వ్యక్తి ఒక్కడు కూడా. ప్రతి వానికి ఏదో విధంగా ఏదో రకంగా ఆ సమస్యలు పట్టి ఇస్తూనే ఉంటాయి. వాని వదలవు. ధనమున్నోనికి ఒక సమస్య, ధనం లేనోనికి ఒక సమస్య, బీదగా ఉంటే ఇంకో సమస్య, ధనికుడుగా ఉంటే ఇంకో సమస్య. సమస్యలతో నిండిపోయి ఉంటాడు మానవుడు. అంత టెన్షన్స్, అంత ఒత్తిడిని కూడా దేవుని స్తుతించి ఆరాధించి గణపరిచే స్థితిలోకి దిగజారాలి. హల్లెలూయా. ఇది మన ఆత్మీయ జీవితంలో మనకు ఉండాల్సిన లక్షణాలు. ఆ సమస్యను చూస్తూ ఆ సమస్య వైపే గురి పెట్టక, ఈ గురి అనేది మనది తప్పాలి. దేవుని వైపు గురి పెట్టాలి, దేవుని వైపు చూడాలి. అందుకే వారు ఆ గదినే దేవుని ఆలయముగా మార్చారు. ఆ గదినే దేవుని సన్నిధిగా మార్చుకున్నారు. ఆ గదినే దేవుణ్ణి చూస్తున్నారు. అక్కడ యేసు ప్రభు మా మధ్యలో ఉన్నాడు. యేసుని మేము స్తుతించాలి, యేసుని మేము ఆరాధించాలి, యేసుని మేము గణపరచాలి నిర్ణయాన్ని తీసుకున్నారు. దానికి సాక్షులు చూడండి, దానికి సాక్షులు కీర్తించి పాటలు పాడుచుండిరి, ఖైదీలు వారు ఆ పాటలు వినుచుండిరి. ఏం చేస్తున్నారంట? మిగతా ఖైదీలు ఉన్నారు అక్కడ. ఒకవైపు వీళ్ళకున్న సమస్యను పక్కన పెట్టారు, పాటల ద్వారానే సువార్తను అందిస్తున్నారు. ఆ మధ్యరాత్రి వేళ వారితో పాటున్న ఆ ఖైదీలు ఆ పాటలు ఏం చేస్తున్నారంట? అర్థభావముతో కూడిన పాటలు, మనసును మార్చి దేవుని వైపు ఆకర్షించే పాటలు, దేవుని దృష్టిలో ప్రతి పాపికి విడుదల నిచ్చే పాటలను వైపు వారు ఆకర్షితులైపోయారు. మిగతా ఖైదీలు ఆ రాత్రంతా కూడా వారితో కలిశారు. వారు పాడుతూ ఉంటే ఆ పాటలు వీళ్ళేం చేస్తున్నారు? అలాగా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. మరి స్తుతించి ఆరాధించి ఆ గదిని మలుచుకున్నారు. నీవున్న స్థలాన్ని, నీవున్న ప్రాంతాన్ని, నీవున్న ఇల్లును, నీకున్న చిన్న గది, ఎన్నడన్నా ఈ అనుభవం నీకున్నదా? నా చిన్న గదిలో, నా ఇంట్లో, నా బెడ్రూమ్లో, నా హాల్లో, ప్రతి స్థలం ఆయన ఇచ్చినదే. అక్కడ నేను ప్రభువును ఆరాధించిన ఆ జ్ఞాపకాలు ఉన్నాయా? చెరసాలనే వాళ్ళు మార్చుకున్నప్పుడు దేవుడు నీకు అనుగ్రహించిన ఆ పూరి గుడిసె కాదెందుకు, ఆ ఉన్నతమైన ఇల్లే కాదెందుకు, అది దేవుని ఆలయముగా నీ హృదయాన్ని దేవునికి ఇచ్చి నీ ఇల్లునే ఒక మందిరంగా తయారు చేసుకొని ప్రతిదినము ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఎందుకు కనబడాలి కదా. దేవుడు నిన్ను ఆరాధిస్తున్నప్పుడు, దేవుడు నిన్ను గణపరుస్తున్నప్పుడు, దేవుడు నిన్ను ఉన్నతంగా తన దృష్టిలో నిన్ను ఎన్నుకున్నప్పుడు నువ్వు ఆయనను గణపరచాలి కదా. ఈ పాత రోత జీవితాన్ని మార్చి నూతనమైన నవీనమైన స్వభావం దేవుడు నీకు ఇచ్చినప్పుడు నీలో మార్పు రావాలి కదా. ఆయన స్తుతించడానికి వెనకంజనా? ఆయన స్తుతించినప్పుడు నీ ఉద్యోగం అడ్డొస్తుందా? ఆయన స్తుతించినప్పుడు నీ స్నేహితులు అడ్డొస్తున్నారా? ఆయన స్తుతించడానికి కూర్చున్నప్పుడే నీకు ఎవరో రక్త సంబంధులు గుర్తొస్తున్నారా? ప్రియానా దేవుని బిడ్డలారా, వాళ్ళు మలుచుకున్నారా గదిని దేవుని సన్నిధిగా. దేవుడు నిన్ను ఆశీర్వదించి, దేవుడు నిన్ను దీవించి, నిన్ను ఉన్నతంగా నీకు ఇచ్చిన ఆ చక్కటి గృహాన్నే దేవుని యొక్క చక్కటి ఆరాధన గృహంగా ఎందుకు మార్చుకోలేవు? ఆ స్థలమే. పెద్ద స్థలం కావాలని, పెద్ద బిల్డింగ్ కావాలని దేవుడు కోరతలేడు. హృదయమే దేవుని. ఆ హృదయంలో చోటిచ్చిన ఉన్న ఇంట్లో ఆ దేవుని మహిమపరచు చాలు. అద్భుతమైన
ఈ ప్రార్థన వారి జీవితంలో ఏం చేసిందో తెలుసా? ఆ చెరసాల గోడలే దద్దరిల్లిపోయాయి. ఆ చెరసాలకున్న ఆ తలుపే చూసారా, వాళ్ళ చేతులకున్న సంఖ్యలే తుత్తునీళ్ళైపోయి ఎవడొచ్చి కొట్టినట్టు కాదు, దేవదూత వచ్చేసింది వారికి సహాయం చేసింది. ఆయన స్తుతించడం ఒకటే తెలుసు వీళ్ళకి, ఆయన ఆరాధించేది ఒకటే తెలుసు. అయ్యో ఈ గొలుసులేంటి, ఇవేంటి, బాధలేంటి అవి చూసుకున్నట్లేదు. ఆటోమేటిక్గా దేవుని దూత వచ్చి సంఖ్యలను దిగొట్టేసింది. ఆ ద్వారము, ఆ డోర్స్ ఓపెన్ అయిపోయాయి, గోడలు దద్దరిల్లిపోయాయి. రాత్రి జరుగుతున్న సిచ్యువేషన్ మిగతా ఖైదీలు సాక్ష్యం. సార్ కేవలం ఆయన స్తుతించి ఆరాధించి ఆ యొక్క గొప్ప శక్తిని వారు పొందుకున్నారు. ఆ గదిని మలుచుకున్నారు వాళ్ళు దేవుని సన్నిధిగా. ఈరోజు నువ్వు మలుచుకుంటావా? నీ కుటుంబంలో దేవునికి సమయం ఇచ్చి, నీ కుటుంబంలో కూడా దేవుడు ఆ రోజు, ఆ రాత్రి, ఆ సమయంలో ఆ పౌలు స్త్రీల మధ్యలో జరిగిన అద్భుతం నువ్వు చూడాలనుకుంటున్నావా? మొదలుపెట్టు. అలాంటి అద్భుతమే జరుగుతుంది నీ జీవితంలో. దేంట్లో బందీవై ఉన్నావు? వేటి ద్వారా నువ్వు బందీగా పడి ఉన్నావు? ఏ దాని ద్వారా నిన్ను వేధింపులకు గురి చేస్తుంది? ఏ దాని ద్వారా నీవు అవమాన పాలవుతున్నావు? ఏ దాని ద్వారా నీ గుర్తింపు లేకపోతుంది? ఆ సమస్యలన్నీ దూరం అయిపోతాయి నజరేయుడైన యేసు నామములో. ప్రియా దేవుని బిడ్డలారా, మీరు అర్థం చేసుకోండి, దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. మన బ్రతుకును మార్చుకోవచ్చు, మన స్థితిగతులను మార్చుకోవచ్చు. దేవుని స్తుతించి ఆరాధించి దాంట్లో ఎంత అద్భుతం జరుగుతుందో మీరు మీ కనులారా చూడగలుగుతారు. ఆ రాత్రి వారు చేసిన ఆ పాటల ద్వారా, ఆ దేవుని స్తుతించి గణపరిచి ఆరాధించిన ద్వారా అద్భుతం జరిగింది. ఈరోజు నువ్వు చూడాలని ఆశ లేదా? నీ ఇంటిని మలుచుకో, దేవుని మందిరంగా మలుచుకో. మరి స్తుతించి ఆ మార్పుని హృదయంలో వచ్చుటకు దేవుణ్ణి అడుగు. దేవా, నేను స్తుతించే మనసు నాకు దయచి, నేను ఆరాధించే మనసును దయచి. నాకు అనేకమైన సమస్యలు ఉన్నాయి, వాటిని మేము లెక్క చేయక, వాటిని మేము మా దృష్టిలోకి పెట్టుకోక, కేవలం నీ వైపే చూసి బిడ్డలుగా, ప్రతి సమస్య నీకే తెలిపే బిడ్డలుగా మమ్మల్ని ప్రభు మీరు తయారు చేయండి. అడగండి, దేవుడు చేస్తాడు. ఫిలిప్పీలకు రాస్తున్న పత్రిక 1వ అధ్యాయం 1 పౌలు ఫిలిప్పీ రాస్తున్న పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం చూడము ఒకసారి. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయములో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియ నారంభించువాడు యేసు క్రీస్తు దినము యేసు క్రీస్తు దినము వరకు దాని కొనసాగించుడని రూఢిగా నమ్ముచున్నాను గనక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మును జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లా నా దేవుడు కృతజ్ఞతాస్తుతులు దేవునికి మహిమ కలుగునుగాక. ఈ పౌలు శీలలకు దేవుడు పెద్ద భారాన్ని ఇచ్చాడు. వారి వ్యక్తిగత స్థితి పక్కన పెడుతున్నారు. వాళ్ళు కేవలము ఆయన వైపు ఆకర్షితులు కావాలి. అనేకుల విషయము కొరకు మొదటి దినము నుండి మరి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండునట్టు ఆయన ఎప్పుడైతే ఆరంభించాడో ఆనాటి నుంచి ఆ సంఘటన జరిగేంత వరకు కూడా ఆయన వదిలిపెట్టలే. ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. నీలో ఈ సత్క్రియల నారంభించిన వాడు యేసుక్రీస్తు దినము వరకు దాన్ని కొనసాగించు అని రూఢిగా నమ్ముచున్నాను గనుక ఇది తప్పకుండా ఆ ప్రభు జరిగిస్తాడు, ఆ యేసు ప్రభు ఈ కార్యాన్ని చేస్తాడు అనే రూఢిగా నమ్మాలి. ఇది అయిద్దో ఇది కాదు. రాత్రి అదే జరిగింది.
యేసు ప్రభు మమ్మల్ని రక్షిస్తాడు, కాపాడుతాడు. వారు రూఢిగా నమ్మారు కాబట్టి ఆ పట్టుదలతో కూడిన ప్రార్థన చేశారు. రూఢిగా నమ్మారు కనుక మీ అందరి నిమిత్తము నేను ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయొచ్చు. నేను మిమ్మను జ్ఞాపకము చేసుకున్నప్పుడెల్లా నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ. మనం మర్చిపోయినా, ఆ సమయంలో అక్కడ ఉన్న జనసమూహం మర్చిపోయినా, మరి పౌలు మాత్రం దేవుని సన్నిధిలో ఏం చేస్తున్నారు? వారి విషయం ప్రార్థన చేస్తున్నారు. ఇలాంటి అనుభవం ఉండాలి మనకి. ఆయనను స్తుతించే మనస్సు. ఆ గదిని ఎలా తయారు చేశారంటే వాళ్ళు ఆయనను స్తుతించి ఆరాధించే ఆయన వారి ఒక్కరి నిమిత్తమే కాకుండా అనేకమైన అక్కడున్న జనసమూహాల కొరకు కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? యేసుక్రీస్తు నామంలో రూఢిగా నమ్మి వారి విషయంలో ప్రార్థన చేస్తున్నారు. అంత దూరం వెళ్ళకండి అమ్మా. మీరు మీ ఇంటి కొరకు, మీ ఇంటి సభ్యుల కొరకు మొదట ఆరంభించండి. ఒకడు మాటింటాడు, ఇంకొకడు మాటినాడు. ఒకడు ప్రేయర్కు రా అంటే వస్తాడు, ఇంకొకడు ప్రేయర్కు రాడు. ఈ యొక్క కుటుంబంలో ఉన్న ఈ చిన్నపాటి వీరిని సరిచేసుకునే ఆ యొక్క ప్రార్థన మీరు ఆరంభించండి. ఆటోమేటిక్గా మిగతాది మీరు చూడగలుగుతారు. కుటుంబంలో ఉన్న బిడ్డలందరూ కూడా ప్రార్థన అనగానే వచ్చి చేరాలి. ఒక దైవజనుడు ఇంటిని దర్శించడానికి వెళ్ళాడట. ప్రతి వారము వాళ్ళు దైవజనుడి కొరకు ఈ నెల ప్రతి వారం ఒక్కొక్క ఇంటిని లేదా ఒక్కొక్క రోజు ఒక ఇంటిని దర్శించే ఆ సమయంలో ఒక ఇంటిని దర్శించాల్సి అవసరము వచ్చింది కాబట్టి దైవజనుడు వెళ్ళాడు. అప్పుడు సరిగ్గా ఆయన వెళ్లే సమయానికి ఆ టీవీలో సీరియల్ స్టార్ట్ అయ్యే టైం అంటది. దైవజనులు వచ్చినప్పుడు హాల్లో కూర్చోబెట్టి, సోఫాలో కూర్చోబెట్టి ఆయన చెప్పినట్టుగా ఆరాధన స్టార్ట్ చేసి ప్రార్థనలు, పాటలు ఆరంభించి స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు. ఆ సమయానికి ఈ దైవజనుని సరాసరిగా వాళ్ళు వారి యొక్క బెడ్రూమ్ లో తీసుకొని వెళ్ళిపోయారట. ఏంటిది కొత్తగా ఇప్పుడు హాల్లో కూర్చున్న వ్యక్తిని సరాసరిగా బెడ్రూమ్ తీసుకొని వెళ్తున్నారు అని దైవజనులు సరలే అనుకొని లోపలికి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత దైవజనులు అంటున్నారట, అయ్యా మనం ప్రార్థన స్టార్ట్ చేద్దాం, కానీ మీరు మొదట భోజనం చేయండి. మీరు భోజనం చేసిన తర్వాత మనం ఈ యొక్క కూడికను ఆరంభించుకుందాం అని దైవజనులు చెప్తే, అయ్యో అట్టట మొదట మనము ఆ దేవుని మాయపరిచినాకనే తర్వాత భోజనం చేద్దాంలే అమ్మన్న కూడా వారు ఒకే పట్టుదల పట్టుకున్నారు. సమయం అయితా ఉంది ఒకవైపు, కాబట్టి మీరు మీరు తినాల్సిందే అని చెప్పి బలవంతంగా ఆ ప్లేట్లో వేసుకొచ్చి మరి ఆయన వడ్డించారు. ఆయన తినడం ఆరంభించారు. అయితే ఆయనకు అన్ని అప్పచెప్పి ఆ టేబుల్ మీద అందరూ వెళ్ళిపోయారట. ఎవరూ లేరు ఆయన దగ్గర. అందరూ వెళ్ళిపోయి చాలా సైలెన్స్ గా ఇల్లు మారిపోయిందట. ఆ రూము అదంతా కూడా ఏ ఒక్క అల్లరి లేకుండా సైలెంట్ గా మారిపోయిందట. అప్పుడు ఆ టీవీలో వచ్చే ప్రోగ్రాం లేదా ఆ సీరియల్ చాలా చక్కగా చిన్న పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు కూడా ఇంట్లో ఉన్న వారందరూ సభ్యులు ఆ సీరియల్ను తిలకిస్తున్నారట. దైవజనునికి ఏదో డౌట్ వచ్చి ఆ కాస్త డోర్ ఇట్లా ఓపెన్ చేసి చూచినప్పుడు వీరంతా కూర్చొని ఆ సీరియల్ను చూస్తున్నారట. చాలా విచిత్రపోయి ఆ రూమ్ల నుంచి దైవజనుడు బయటికి రాలే. ఆయన తిండి అయినప్పటికీ కూడా అక్కడనే కూర్చున్నాడు. తర్వాత ఆ సీరియల్ అయిపోయిన తర్వాత ఆ ఇంటి యజమానురాలు వచ్చింది. అయ్యా అయిందా భోజనం అని. వెళ్ళి చూస్తే భోజనం చేసేసాడు అయ్యగారు. ఆ ప్లేటు అంతా తీసిన తర్వాత సరే ప్రార్థన కూర్చుందాము, ఇంకా మనం ప్రార్థన చేసుకుందాం రండి అంటే దైవజనులు వెళ్ళి హాల్లో కూర్చొని ఆహ్వానించినప్పుడు ఒక్క పిల్లోడు కాదు కదా, ఒక్క వ్యక్తి కూడా అక్కడ లేరట. ఆ దైవజనుడు ఆ ఇంటి
యజమానురాలు తప్ప మరి ఎవరు కూడా ఆ రూమ్లో కానీ ఆ గదిలో కానీ లేరట. పరిస్థితి ప్రభావం చూడండి. లోకాంశలతో లోకంలో ఉన్న సీరియల్ వైపు పిల్లలు కానీ పెద్దలు కానీ మొగ్గు చూపిస్తున్నారు. దేవుని స్తుతించే దాంట్లో వెనకంజలో ఉన్నారు. దైవజనునికి చాలా బాధ అనిపించేదట. ఇదేంటి ఇంతవరకు చక్కటి సీరియల్ అందరూ కూడి అయా చూస్తూ ఉన్నారు, మరి ఇప్పుడు దేవుని స్తుతిద్దామంటే ఇంటి సభ్యులు ఒక్కరు కూడా లేరు. ఏంటమ్మా ఈ పరిస్థితి? ఏం చెప్పగలుగుతుంది? అందుకే నీవు నీ ఇంటిని మొదట దేవుని స్తుతించి ఆరాధించే గృహముగా తయారు చేయి. వ్యక్తులు కనబడట్లేదు అక్కడ, యజమానురాలు ఒకటే కనబడుతుంది. ఏ ఇంటికి వెళ్ళినా అదే పరిస్థితి. ఆలయాలకు వెళ్ళినా ఆ లేడీస్ సంఖ్యనే ఎక్కువ, జెంట్స్ తక్కువ, చాలా సంఖ్య తక్కువ. అలాంటి పరిస్థితులు దేవుడు కార్యం చేయాలా? దేవుడు అనేకమైన మేలులతో నింపాలా? ఎలా నింపుతాడు? ఎలా కార్యాలు జరిగిస్తాడు? నీ ఇంటినే దేవుని స్తుతించి ఆరాధించి గణపరుస్తూ మనసులో లేకపోతే దేవుడు నిన్ను ఎట్లా అభివృద్ధిలోనికి తీసుకొని రావాలి? ఎలా నీ కుటుంబాన్ని ఆశీర్వదించాలి? ఆలోచించి పౌలు శీలలు వారి వ్యక్తిగత విషయంలో పక్కన పెట్టారు. వారికి ఉన్న పరిస్థితులను పక్కన పెట్టారు. వారు దేవుని స్తుతించడం, ఆ యొక్క గదినే దేవాలయంగా మార్చుకున్నారు. ఆ గదినే దేవుని స్తుతించి ఆరాధించే బిడ్డలుగా వారి వ్యక్తిగత స్థితి కాదు, ఇతరుల గురించి ఆత్మీయ బిడ్డల కొరకై వారు ప్రార్థించడం ఆరంభించారు. తర్వాత ఎఫెసీ 1వ అధ్యాయంలో మరొక మాట మనం చూడవచ్చు. 16వ వచనం, మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆయన పట్టిన పట్టుదల, ఆయన పట్టిన పట్టు వదలలే. మీరు వదిలినా నేను వదిలేవాణ్ణి కాదు అని తెలియపరుస్తున్నాను. మీ విషయం సరే ఏమంటాడు? మీ విషయం మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు. ఒక్కరు స్టార్ట్ చేయండి, ఒక్కరు మొదలు పెట్టండి. ఈ పౌలు వలె కుటుంబంలో ఎవరైనా సరే ఒక్కరు పౌలుగా మారితే కుటుంబం అంతా ఆయన ఒక్కడు ఆరంభించాడు. వారు చేసినా చేయకపోయినా ఈయన పని ఈయన మొదలు పెట్టాడు. ఆ గదిలో ఆ గదిని ఆ స్థలాన్ని దేవుని ఆరాధించడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. అర్థమవుతుంది కదా? అందుకే చెరసాల గదిని పౌలు గారు తన అనుభవంలోనికి తీసుకున్నాడు. ఆ యొక్క గదిని మార్చిన అనుభవం. ఆ గది గోడలు కాదు, గది తలుపే మరి బద్దలైపోవడం గొప్ప సంఘటన. అది గొప్ప సంఘటన. ఆ రోజుల్లో ఎవ్వరు కూడా ఆ సహాయం చేయడానికి రాలేదు. వారు దేవుని మీద ఆధారపడ్డారు, దేవుని నమ్ముకున్నారు, దేవుని విశ్వసించారు. కాబట్టి గొప్ప కార్యం జరిగింది. ఈరోజు అదే పట్టుదల, అదే నమ్మకం, అదే విశ్వాసం మనము కలిగి ఉంటే వాళ్ళంతా లేకపోయినా రవ్వంతా ఆయన సాక్షులుగా నిలబడతాంగా. అన్ని కార్యాలు జరిగిపోయినా కొన్ని కార్యాలన్నా మన జీవితంలో జరిగితే మనమే సాక్షులంగా. ఎందుకు అలాంటి పరిస్థితుల్లోనికి మనం వెళ్ళకూడదు? దేవుని స్తుతించి ఆరాధించి ఘనపరిచే మయంపరిచే ఆ స్థితిలోనికి ఎందుకు మనము మన కుటుంబం వెళ్ళకూడదు? ప్రశ్నించుకోండి. ఆ ప్రశ్నకు సమాధానం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. దేవుడి ఇచ్చి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, ఇంతవరకు దివ్యమైన నీ వాక్యాన్ని బట్టి పౌలు శీలల యొక్క గదిని నైనా వారు దేవాలయముగా స్తుతించి ఆరాధించి గణపరిచే మందిరముగానే తయారు చేసి గొప్ప పాటల ద్వారా నిన్ను మహిమపరిచారు. ప్రార్థన ద్వారా నీ సన్నిధిలో చేరే దాకా ప్రార్థన వదిలిపెట్టలేదు కనుక దానికి రిజల్ట్స్, దాని సమాధానం
ఆ రాత్రి అర్ధరాత్రి వాళ్ళు పొందుకున్నారు. దానికి సాక్షులు మిగతా ఖైదీలే. జైలు గోడలు బద్దలైపోవడం, జైలు తలుపు తెరుచుకోవడం, వారి యొక్క సంఖ్యలు తెగిపోవడం. అయ్యా, ఎంత గొప్ప సాక్ష్యం నాయన, అద్భుతమైన సాక్ష్యాన్ని మీరు వారి జీవితంలో చేశారు గనుకనే ఈ అద్భుతాన్ని చూసి ఈరోజు కూడా అనేకులు అతి విశ్వాసమైన నమ్మకమైన పట్టుదల కలిగిన ప్రార్థన చేయడానికి పూనుకుంటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. సాయంకాలం వేళలో ప్రభు బేతేలు క్రీస్తు సంఘ కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థిస్తున్నాం. మా యొక్క తల్లిని తండ్రిని అయా మీరు దీవించండి, ఆశీర్వదించి నీ కృపాని కాపుదలని భద్రత క్షేమాన్ని ఆరోగ్యాన్ని ఆయుష్ని వారికి ఇస్తున్న సేవలు బాహుబలంగా వాడుకునండి. బాప్టిస్ట్ బెనహార్ అనుగ్రహించిన కుమార్తె అల్లుడు కుమార్ని దీవించి ఆశీర్వదించండి. పురుషోత్తం బ్రదర్ తన కుటుంబాన్ని, రామకృష్ణ తన కుటుంబాన్ని, నరేంద్ర బ్రదర్ కుటుంబాన్ని, నబీ బ్రదర్ కుటుంబాన్ని, అయా మరి వెంకటలక్ష్మి సిస్టర్ కుటుంబాన్ని, రూప్ సాగర్ కుటుంబాన్ని, కె ప్రసాద్ కుటుంబాన్ని, జయపాల్ బ్రదర్ కుటుంబాన్ని, జయపాల్ రెడ్డి కుటుంబాన్ని, అయా అంజలి రెడ్డిని, అనిల్ రెడ్డిని, అయా మరి ప్రత్యేకంగా ప్రియాంక కుటుంబాన్ని, రాధ కుటుంబాన్ని ప్రభా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నాను. నీ ఆత్మ కార్యాలు వీరిపైన జరిగించండి. మనోహర్ భారతి అనుగంచిన బిడ్డలను, ప్రసాద్ ఏస్తర్ అనుగంచిన కుమార్తెను, రోమన్ ప్రకాష్ బ్రదర్, ఆసాబ్ అమర్ సుశీల కుటుంబాలను ప్రభు జ్ఞాపకం చేసుకుని నీ ఆత్మ కార్యాలు జరిగించండి. ప్రత్యేకంగా మా ప్రభు మరి ఫ్రాన్సయ్య గత 3-4 రోజులుగా హాస్పిటల్లో ప్రభు ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నాడు. మరి స్టంట్స్ వేశారని వింటూ ఉన్నాం ప్రభు. అటు స్టంట్స్ తనలో చక్కగా పనిచేటకు సహాయాన్ని కృపను దయచేయండి. బలహీనతలో బలమును శక్తినిచ్చి ఇంకనూ నీ యొక్క సేవలో బహుబలంగా బిడ్డను వాడుకొని తనను తన కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా మా ప్రభా రాబర్ట్ గారి కుటుంబాన్ని, వారిని నేహమియా బ్రదర్ కుటుంబాన్ని, సుమిత్ కుటుంబాన్ని, రొనాల్డ్ వెస్లీ కుటుంబాలను బట్టి ప్రార్థిస్తున్నాం. కృప చూపండి. చేస్తున్న పరీక్షలను దీవించి ఆశీర్వదించండి. మా యొక్క సంఘాలను, సంఘ సభ్యులను, దైవజనులను, వారి కుటుంబ సభ్యులను మెండారుగా దీవించి ఆశీర్వదించండి. మా స్నేహితులను, క్లాస్మేట్స్ను, వారిని అనుగ్రహించిన సమస్తాన్ని దీవించి నీ రెక్కల కింద భద్రపరచండి. మా రక్త సంబంధులు ఎందరైతే నీ సేవ పరీక్షలు ఉన్నారో, ప్రత్యేకంగా గద్వాల్లో ఉన్న కుటుంబం ప్రభు రాస్మామని బట్టి శారత్తమ్మ వారికి అనుగ్రహించిన గర్భఫలాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. బిడ్డలందరూ కూడా సేవలో ఉంటుండగా బలముగా ఘనముగా అటు బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రార్థిస్తున్నాం. అదే రీతిగా మంగనూరు వంశంలో ఎందరైతే నీ సేవ పరీక్షల్లో నైనా ముందుగా వెళ్తున్నారు అటు బిడ్డలు 30, 60, 100 ప్రతిఫలం అనుగ్రహించండి. అన్నలను వదిలిన బావులను అనుగ్రహించిన బిడ్డలను, మన్మలను, మన్మరాలను, కొడుకులను, కోడళ్లను, అయా కుమారులను, కుమార్తెలను మీరు దీవించి ఆశీర్వదించి నీ కృపాని కాపుదల, నీ భద్రత, వారి పరిచయలను దీవించి ఆశీర్వదించండి. బామర్దులను, మర్దలను, వద్దను బట్టి అనుగ్రహించిన కుమారులను, కుమార్తెలను, కుటుంబాలను బట్టి నాయనాన్ని సన్నిధిలో ఎత్తి పట్టుకొని నీ ఆత్మ కార్యాలు జరిగించండి. ప్రత్యేకంగా లక్ష్మణు స్వస్థత పరిచి ఆరోగ్యం దయచేసి అయా నీ కళలో దర్శనం మెలను స్వరం చూటకు సహాయాన్ని కృపను దయచేయండి. స్వస్థత యేసు నామములో కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. దాని యొక్క పేరెంట్స్కి ప్రార్థిస్తున్నాం. తన యొక్క తల్లిని, తండ్రిని, తమ్ముని, చెల్లిని, బావను అనుగ్రహించిన బిడ్డలను దీవించి నీ రెక్కల కింద భద్రపరచండి. నాని డబ్బును జ్ఞాపకం చేసుకుంటే ప్రభా వారిలో ఉన్న లోపాలను సరిచేసి నీవిచ్చు బహుమానికి తిరిగి వారసులుగా వారిని నిలబెట్టండి. నానికి హైదరాబాద్ ట్రాన్స్ఫర్కు సహాయాన్ని దయచేయండి. ప్రత్యేకంగా మరి సుసన్న సాత్వికకై ప్రార్థిస్తున్నాం. జ్ఞానమందు, వయసునందు, నీ అందున మనుషుల కుమార్తె ఎదిగి పెద్దదై రాబోయే రోజులని పరిచయం చేసే బిడ్డను అభిషేకించి నీ రెక్కల కింద భద్రపరిచి మంచి జ్ఞానము, తెలివిని బిడ్డకు అనుగ్రహించండి. ఆరోగ్యాన్ని ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. తనలో ఉన్న దగ్గు, జలుబు, సమస్తమైన వ్యాధి బాధల నుంచి బిడ్డను స్వస్థపరచమని నీ నామంలో బ్రతిమలాడుతున్నాం. పాస్టర్ను దీవించి ఆరోగ్య బలం, శక్తిని దయచేసి వందన అటు ఆరోగ్య సేవలో బహుబలంగా వాడబట్టుకు సహాయాన్ని దయచేసి ఏకేటంలో నివసిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. వారు చేస్తున్న ఉద్యోగాలను, వ్యాపారాలను ఆశీర్వదించండి. అనారోగ్యంలో వారిని ముట్టి తాగి స్వస్థత ఇచ్చండి.
అయా వారి వారి కుటుంబాలను మెండారుగా దీవించి నీ రెక్కల కింద భద్రపరిచి ఇరుగు పొరుగు వారిని దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా మా ప్రభువా మరి ఈ యొక్క సమయంలో తుఫాను ద్వారా, వర్షాల ద్వారా భయంకరమైన విపత్తునైనా ఎన్నో వందల గ్రామాలు, వందల వేల ఇళ్లు నీళ్ళలో మునిగిపోయాయి. అనాథలుగా కట్టుబట్టలతో ప్రభు ఉంటూ ఉన్నారు. ప్రత్యేకంగా భద్రాచలం, అదే రీతిగా మా ప్రభు ఆదిలాబాద్, నిర్మల్, బాన్స్వాడ, వరంగల్, ఒక్క రాష్ట్రం అని కాదు ప్రభు, అనేకమైన ఆంధ్ర రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ యొక్క ఎన్నడూ రాని 36 సంవత్సరాల తర్వాత ఈ భయంకరమైన ఈ యొక్క తుఫాను ద్వారా ఈ నష్టపోవటం చూస్తూ ఉన్నాం. మీరే ప్రభు వీటిని నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని ప్రతి బిడ్డ పైన నీ కార్యాన్ని జరిగించండి. కోల్పోయింది తిరిగి పొందుకున్నటకు సహాయాన్ని దయచేయండి. గవర్నమెంట్ ఉన్నతంగా వారికి సహాయం చేయటకు వారి మనసును త్రిప్పి ప్రభువా ఇదిగో నేనున్నాను అని ప్రతి ఒక్కరు వచ్చేటకు సహాయాన్ని దయచేయగలరని ప్రార్థిస్తున్నాం. అనేకమైన రాష్ట్రాలు ప్రపంచంలోనైనా నష్టపోతున్నాయి. వైరస్ల ద్వారా, ప్రత్యేకంగా కరోనా వైరస్, డెంగ్యూ అయా జబ్బుల ద్వారా, ఫీవర్ల ద్వారా, అనారోగ్యం ద్వారా ఎంతో నష్టపోతున్న బిడ్డలను స్వస్థపరచండి. మరి ఈ భయంకరమైన రాత్రుల్లోనైనా బస చేస్తున్న ప్రతి బిడ్డలను తండ్రి దీవించండి. గూడు, గుడ్డ, తిండి, బట్ట ప్రతి వారికి లభించలాగా సహాయం చేయండి. ప్రత్యేకంగా రైతు బిడ్డలు ఎంతో నష్టపోయారు ప్రభు. పండించిన పంట, వారి యొక్క పంటలు, ఎద్దులు, పశువులు, అయా మందు, మరి ఆ విత్తనాలు ఎన్నో ఆ సముద్రంలో కొట్టుకుపోయి, ఆ తుఫానులో కొట్టుకుపోయి, ఆ వాగులో కొట్టుకుపోయి ఎంతో ప్రాణాన్ని నష్టం చూస్తున్నారు. అటు బిడ్డలపైన మీ దృష్టి ఉంచండి. కావలసిన సహాయం బిడ్డలకు నెరవేర్చు. దేశ నాయకులను, రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని, రాష్ట్రాల్లో ఉన్న ముఖ్యమంత్రుల మంత్రులను, గవర్నమెంట్ అధికారులుగా పనిచేస్తున్న ప్రతి బిడ్డలు చక్కటి నైనా పరిపాలన చేయటం ముందుకు, నష్టపోయిన ప్రతి బిడ్డకు న్యాయము చేకూర్చలాగా పనిచేయడం సహాయం దయచేయండి. నాలో ఉన్న బీపీ, షుగర్, సమస్తమైన వ్యాధి బాధల నుంచి నిలబెట్టాం. ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అటు ఉద్యోగంలోను, ఇటు సేవలను లైవ్లో ద్వారా మీరు మమ్మల్ని వాడుకుంటున్నందుకు వందనాలు. పాలిచ్చు వారిని ఎక్కడైనా వారిని జ్ఞాపకం చేసుకున్నాను. వివాహ దినములను, జన్మదినం జరుపుతున్న బిడ్డలను మెండారుగా దీవించండి. హార్ట్ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, మోకాళ్ళ నొప్పులతో, అరికాల నొప్పులతో, బీపీ, షుగర్ లాంటి జబ్బులతో బాధపడుతున్న స్వస్థత విడుదల చేస్తున్నాము కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ఉద్యోగం కొరకు, వివాహ కొరకు, గర్భఫలం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు తండ్రి వారి కోరికలను ఫలింపచేయండి. సమయంలో లైవ్ లో మాతో పాటు ఎందరైతే ఈ లైవ్ ను వీక్షిస్తున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించగలరని, ఈ రాత్రి కాల ఆశీర్వాదాలు, దీవెనలు మెండుగా అనుగ్రహించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసమైన సన్నిధి కూడిన మనకును సకల ప్రజలకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము తోడై నీడై ఉండును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.